హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన వ్లాగ్ ఏంటంటే మా కాలేజీలో ఫ్రెషర్స్ అనమాట. మాకు ఎలా జరుగుతుందో ఈ వ్లాగ్లో అయితే చూసేయండి. ఇంక మేమైతే కాలేజ్కి వచ్చేసాము. ఇక్కడైతే నిన్న జరిగిన ఫ్లాష్ మాంబుకి సంబంధించిన ఫ్లెక్స్ అయితే ఉంది గాయస్. ఇంకా డెకరేషన్స్ అయితే చేస్తున్నారు. లోపల డెకరేషన్ చూపిస్తాను రండి. చూడండి గాయస్ ఎంత బాగా చేశారో, సింపుల్గా నీట్గా. ఇక్కడైతే ఎల్ఈడీస్ అయితే పెట్టారనమాట. చాలా బాగా చేశారు గాయస్. నేనైతే ఎప్పుడూ అలా జరుగుతుంది అని కూడా తెలియదు అనమాట నాకు. అంత బాగా అయితే జరిగింది. మా సీనియర్స్ అయితే మమ్మల్ని బాగా వెల్కమ్ చేశారు. ఇంకా డెకరేషన్ అయితే చాలా బాగుంది గైస్. చూసాను మీరు కూడా ఒకసారి ఓవర్ లుక్. ఇదిగోండి గైస్, ఎల్ఈడీస్ అయితే ఆన్ చేశారు. సాంగ్స్ కూడా చాలా బాగా పెట్టారు. పెడితే కాపీరైట్ వేసేస్తారని పెట్టలేదు. ఇంకా మేము అందరం వచ్చి కూర్చున్నాం అనమాట మా ఆడిటోరియంలో. ఫస్ట్ అయితే ఫ్యాషన్ షో అయితే పెడతానని చెప్పారనమాట ర్యాంప్ వాక్కి. ఇంకా మా క్లాస్ గర్ల్స్ బాయ్స్ అందరు రెడీ అయ్యారు. ఫస్ట్ అయితే డీఫామ్ వాళ్ళు అయితే స్టార్ట్ అయ్యారనమాట. నెక్స్ట్ మేమైతే స్టార్ట్ అయ్యాము. కానీ హడావిడి అయితే చాలా బాగుంది గైస్. మీరు కూడా ఇలాంటి ఎప్పుడైనా ఎక్స్పీరియన్స్ చేశారా? చేస్తే చెప్పండి గైస్ నాకు. ఇదే ఫస్ట్ టైం అనమాట. ఇదిగోండి మా పక్క సెక్షన్ వాళ్ళు అయితే స్టార్ట్ అయ్యారు ర్యాంప్ వాక్కి. ఫస్ట్ టైం కాబట్టి చాలా ఎక్సైటింగ్గా, కొంచెం నర్వస్గా అయితే అనిపించింది. కానీ చాలా ఎంజాయ్మెంట్ అయితే ఇచ్చారన్నమాట మాకు. ఇవి బ్లాస్ట్కి సంబంధించిన కలర్ పేపర్స్ అయితే తయారు చేస్తున్నారన్నమాట మా సీనియర్స్. ఇదిగోండి చూడండి, మా సెక్షన్ వాళ్ళందరూ ర్యాంప్ వాక్ అయితే రెడీ అయ్యారు. నెక్స్ట్ మేమే అనమాట లైన్లో అయితే నించున్నాము. ఫస్ట్ అయితే మా సిఆర్తో స్టార్ట్ చేశారు. గ్రీన్ డ్రెస్ వేసుకుని చూడండి, తనే మా సీఆర్ అనమాట. ఇంక వీళ్ళందరూ మా క్లాస్మేట్స్. మా సీనియర్స్ అందరూ ఒక లైన్లో అయితే పంపించారన్నమాట. అయిపోయింది ర్యాంప్ వాక్ అయితే. మేమైతే స్టేజ్ మీద అయితే కూర్చున్నాము నెక్స్ట్ ప్రోగ్రామ్ని అయితే స్టార్ట్ చేయడానికి అనమాట. ఇదిగోండి గైస్, ఇప్పుడైతే అస్సలు అయితే స్టార్ట్ అయింది. ఒక్కొక్కరు అయితే సీనియర్స్ చుట్టూ ఇంకా ఫ్యాకల్టీ చుట్టూ అయితే తిరిగి డ్యాన్స్ పర్ఫార్మెన్స్ అయితే వేయాలన్నమాట. ఎందుకంటే మిస్ ఫ్రెషర్ అండ్ మిస్టర్ ఫ్రెషర్కి అయితే అవార్డు అయితే ఇచ్చారనమాట. క్రౌన్ అయితే ఇచ్చారు. దానికోసం మన పర్ఫార్మెన్స్, మన టాలెంట్ని అయితే బయట పెట్టాలని చెప్పారనమాట. నెక్స్ట్ అయితే మనకి నచ్చిన సీనియర్స్కి ఫ్లవర్స్ అయితే ఇమ్మని చెప్పారు. ఎవరికి నచ్చిన సీనియర్స్కి వాళ్ళైతే చక్కగా ఫ్లవర్స్ అయితే ఇచ్చారు. అలా లంచ్ టైం అయితే అయ్యింది గైస్. మా గ్రౌండ్లో అయితే లంచ్ ప్రిపరేషన్ అయితే పెట్టారనమాట. ఐటమ్స్ చూడండి ఏమేమి పెట్టారో చెప్తాను. ఒక స్వీట్ కార్న్ రోల్ అయితే పెట్టారు, ఇంకా కొత్తిమీర రైస్, బిర్యానీ, చికెన్ తినే వాళ్ళకి చికెన్, ఇంకా పన్నీర్ కర్రీ, ఒక స్వీట్ బ్రెడ్ హల్వా పెట్టారు గైస్. ఇంకా 2 ఫ్లేవర్స్ ఐస్ క్రీమ్స్ అయితే పెట్టారు. నేనైతే వెనిలా తీసుకున్నాను. బటర్ స్కాచ్ కూడా ఉంది. ఇంకా పాన్ అయితే ఇచ్చారనమాట. ఇలా లంచ్ అయితే చేసేసారు. నిన్న చెప్పిన వీడియోలో సస్పెన్స్ నేమ్ అయితే ఈ అక్కే అనమాట. మనకి కిట్టి నేమ్ వచ్చింది కదా గైస్ నేను సస్పెన్స్ దాంట్లో. తనే అనమాట. ఆ సిస్టర్కి అయితే నేను కనిపెట్టి చాక్లెట్ని అయితే ఇచ్చాను. ఇంకా స్టార్ట్ అయ్యింది ప్రోగ్రామ్. లంచ్ అయిపోయాక అసలైన ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ అయింది. ఇంకా మా ఫ్యాకల్టీ అందరూ కలిసి దీపం వెలిగించారు. ఇంకా క్లాసికల్తో మొదలైన తర్వాత ఇంకా మామూలుగా వేయలేదు గైస్. ఇంకా సీనియర్స్ డ్యాన్స్లు, ఇంకా మా క్లాస్ అమ్మాయి అనమాట సిరి, తను కూడా బాగా సింగింగ్ అనమాట. ఇంకా చూడండి ఎలా అయ్యిందంటే అలా అయ్యింది గైస్. ఇదంతా రచ్చ చేసి పడేశారు. అంత బాగా జరిగిందనమాట డ్యాన్స్లు అవన్నీ. ఇంకా క్లాస్లో ఇంత చేసినందుకు మా సీనియర్స్కి మేము థ్యాంక్స్ అయితే చెప్పామన్నమాట. ఇంక ఈరోజు అయితే మేము చాలా బాగా ఎంజాయ్ చేసాం గైస్. దానికి కారణం అయితే మా సీనియర్స్ అందరికీ ఒకసారి థ్యాంక్ యూ అయితే చెప్పుకున్నాము. ఇంక ఇది గైస్ వాళ్ళ వ్లాగ్ అయితే నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.